సార్ 2 మాటలు మా కోసం అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మనందరికీ ఈరోజు ప్రేమపాత్రుడు, అందరూ అభిమానించదగ్గ నటుడు, పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో, ఆయన అడుగుజాడలతో, ఆయన క్రమశిక్షణతో, ఆయన నిబద్ధతతో పైకి వచ్చినటువంటి వ్యక్తి మురళీమోహన్ గారి యొక్క ఈ యొక్క స్వర్ణోత్సవ సభ అందరికీ అభినందనీయం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పూజ్యులు పద్మవిభూషణ్ గ్రహీత మన తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు గారికి, అదేవిధంగా పూజ్యులు నా ఉన్నతికి దోహదపడి నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో బాబు గారి యొక్క సహకారంతో మీ అందరి దగ్గర నిలబడేటటువంటి అవకాశం, ముఖ్యంగా ఈ కళా వేదిక కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, ఇటువంటి మహా కార్యక్రమాలకి నన్ను ఆ మంత్రివర్గంలో సహకరించినటువంటి పూజ్యులు బాబు గారికి, ఈ మురళీమోహన్ గారి యొక్క అభిమానులందరికీ, చిత్రసీమలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ అభినందనలు తెలియజేస్తూ, మురళీమోహన్ గారు మీరందరూ అనుకున్నట్టుగానే నిండా నూరేళ్లు కాకుండా ఇంకా ఆ భగవంతుడు ఎక్కువ ఆయుష్ ఇవ్వాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మా మాటని మన్నించి మాట్లాడినందుకు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీ సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.